సో ఇప్పుడే మనం పాలక్కాడ్కి వచ్చినాం, పాలక్కాడ్ జంక్షన్లో ఉన్నాం. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. నేను ఫస్ట్ ఇప్పుడు అదేంది కొల్లంగూడ కూడా సేమ్ పొజిషన్లో ఉన్నా, ఇప్పుడు కూడా సేమ్ పొజిషన్. ఏంలో స్టేషన్కి వెళ్ళి కూర్చుంటా, ఏమైతే చూస్తా. నాకైతే అల్లప్పి వెళ్ళా అనిపిస్తుంది. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ అల్లప్పి కూడా వెళ్దాం. అల్లప్పి ఒక రోజు ఉందాం. ఐ హ్యావ్ ఏ ఫ్రెండ్ ఇన్ అల్లప్పి, అతనికి ఫోన్ చేస్తా. నమస్తే. సో ఇప్పుడు మనం ఎర్నాకుళంకి వెళ్తున్నాం, ఎర్నాకుళం నుంచి అల్లప్పికి. సో ట్రైన్ మనకు డైరెక్ట్ లేదంట, అల్లప్పికి ఉంది, అది నైట్ 1:30కి ఉంది. సో ఎర్నాకుళం ఫస్ట్ వెళ్తాం, ఎర్నాకుళం టౌన్లో. తర్వాత వచ్చేసి మనం అల్లప్పికి వెళ్దాం. చూద్దాం ట్రైన్ జర్నీ ఎర్నాకుళంది ఎట్లా ఉంటుందో. ఇప్పుడు 4 o'clock ఉందంట ట్రైన్, చూసి వెళ్దాం. ఓకే. సో ఇప్పుడే నేను ఎర్నాకుళం ట్రైన్ ఎక్కాను, ఎర్నాకుళం నుంచి అల్లప్పి వెళ్తున్నాం. అట్లానే భోజనం చేస్తున్నా, ఏదో 2 ముక్కలు వేసి ఇచ్చాడు, చట్నీ ఏమో నాకు కూడా ఇచ్చాడు, అర్థం కావట్లా ఏం చేయాలో. సో ఓకే వెళ్తాం. సాయంత్రం 6:30, 7 అవుతుందంట ఎర్నాకుళం వెళ్ళే వరకు. సో ఎర్నాకుళం తర్వాత మనం అల్లప్పి ట్రైన్ ఎక్కుదా. అల్లప్పి ట్రైన్ వెంటనే దొరికిందంట. సో వెళ్ళకి వెళ్దాం. There are so many people doing this like travel vlogs. They are doing that with more money, but you are doing this thing without money. This is the fabulous thing. I think this is the fabulous thing. థ్యాంక్ యూ సో మచ్ ఎడా. వా, ఇప్పుడు నేను కొచ్చిలో ఉన్నా. కొచ్చి అంటే ఎర్నాకుళం కొచ్చి ఒకటే. సో నేను ఏమైందంటే స్టేషన్ వచ్చేసి నేను ఎక్కిన ట్రైన్ వచ్చేసి నార్త్కి వెళ్ళింది. సో ఇప్పుడు నేను సౌత్ స్టేషన్కి వెళ్ళాలి. మనకు తెలియదు కదా ఎర్నాకుళం ఏ స్టేషన్ ఉందో. సో ఎర్నాకుళం 2 స్టేషన్స్ తీస్తున్నాం. సో ఎర్నాకుళం 2 స్టేషన్స్ ఉన్నాయంట కదా. సో ఇప్పుడు నార్త్ నుంచి సౌత్కి వెళ్తున్నా. అది ఇప్పుడు ఆ సౌత్కి వెళ్ళి అంబలపూజ అనే ఊరికి వెళ్తున్నా. పేరు వచ్చేసి అంబలపూజ, అల్లప్పి కాదు, అంబలపూజ. ఓకే, హీఈస్ ఫ్రమ్ ఇక్కడే కొచ్చి నుంచి. వాట్ ఇస్ యువర్ నేమ్ బ్రో? సాను. యా, ఫయాజ్. యా, సాను ఈజ్ ఫ్రమ్ కొచ్చి. కొచ్చినా? అల్లప్పి. కొచ్చి అల్లప్పూజ బోర్డర్. అదే కొచ్చికి అల్లపూజకి బోర్డర్లో ఉన్నదంట. అంటే అటువైపు కాస్త అల్లప్పి అని చెప్పొచ్చు, ఇటువైపు కొచ్చి కూడా చెప్పొచ్చు. ఇది యా, జస్ట్ రీచ్డ్ అంబలపూజ. ఎప్పుడే అంబలపూజ దిగాను. సో మనం పికప్ చేసుకోవడానికి మన ఫ్రెండ్ వస్తున్నారు, అజిత్ పేరు వచ్చేసి. సో ఎలా అంటే మనకి ట్రావెల్గా చేసినప్పుడే కలిశారు. సో వచ్చినాక మనం కలుద్దాం ఒకసారి, మళ్ళీ వీడియో తీస్తాం. ఓకే, బాయ్. సో ఇప్పుడైతే మనం పరోటా, చికెన్ కర్రీ వేస్తున్నాం. ఆదిత్ అన్నట్టు అన్నయ్య అయితే వచ్చి ప్లేస్ బాగుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే టేస్ట్ బాగుండిద్ది అంట. చూద్దాం ఎలా ఉంటుందో. పరోటాలో అలా పులుసు వేసుకొని తింటుంటే ఉండబ్బా. బాగుంది. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే నేను అల్లప్పి అంబలపూజకి వచ్చాను. అంటే నిన్న రాత్రే వచ్చాను, బయటికి వచ్చా ఇప్పుడు. సో నిన్న అంబలపూజ వచ్చి దిగేసి మన చేట అయితే రూమ్ తీసుకున్నారు, వద్దని చెప్పిన రూమ్ తీసుకున్నారు. సో రూమ్ స్టేలో ఉన్నా నిన్న. తర్వాత ఇప్పుడు అంబలపూజ శ్రీకృష్ణ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అంట. అండ్ అక్కడ ప్రసాదం కూడా చాలా ఫేమస్ అంట. ఒకసారి టేస్ట్ చేద్దాం అది కూడా. స్ట్రైట్కి వెళ్తే అంబలపూజ వస్తుంది, శ్రీకృష్ణ టెంపుల్ వస్తుంది. సో ఆ శ్రీకృష్ణ టెంపుల్కి అయితే
మనం ఇప్పుడు వెళ్దాం. మార్నింగే వెళ్తేనే బెస్ట్ అంట, తర్వాత మనకి ప్లేస్ దొరకదు. సో ఓకే, ఇది బ్రో మన అంబలపూజ స్ట్రీట్స్ ఇలా ఉన్నాయి. బాగుంది అసలు, చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇది అల్లప్పి నుంచి మనకి ఒక 13 కిలోమీటర్స్ అంట. అల్లప్పి అంటే మనకి బోటింగ్ వాటర్ మొత్తం ఉంటాయి కదా, సో అక్కడ నుంచి ఒక 13 కిలోమీటర్స్ అంట. 13 కిలోమీటర్స్. తర్వాత మనం వెళ్దాం అక్కడికి. ఫస్ట్ ఇక్కడ అంబలపూజ కవర్ చేద్దాం. అంబలపూజ కవర్ చేసుకొని ఈ బీచ్ సైడ్ కూడా ఉంది, బీచ్ కూడా చూపిస్తా. చాలా బాగుంటుంది అంట బీచ్ అండ్ ఈ టెంపుల్ ఒకసారి చూపిస్తాం మీకు, చూద్దాం. సో ఇప్పుడే నేను మన శ్రీకృష్ణ టెంపుల్కి అయితే వచ్చాను. అసలు ఎంట్రీయే బాగుంది. అసలు ఏమో ఎలో లేదంటున్నారు కొందరు, అక్కడికి వెళ్ళి నాకు చూద్దాం ఎలో ఉందో లేదో నాన్ హిందూస్కి. మొత్తం ఇదైతే మనకి ఎంట్రీ అనమాట. డైరెక్ట్ స్ట్రైట్కి వెళ్తే మనకి ఎంట్రీ వస్తుంది. పూజ కూడా చేస్తాము, పూజ అయిందో లేదో. ఎంట్రీ శ్రీకృష్ణ టెంపుల్ది ఫేమస్ టెంపుల్ అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మాన్యుమెంట్. చాలా బాగుంటుంది అంట మాన్యుమెంట్ కూడా. సో చూద్దాం. ప్రసాదం కూడా పాలకాల ప్రసాదం ఏదో ఉంది పేరు, పాల ప్రసాదం. సో అది కూడా చాలా ఫేమస్ అంట. టేస్ట్ వైజ్ అది కూడా ఫేమస్ అంట. టేస్ట్ చేద్దాం. అది కూడా బాగుందండి. మొత్తం షాప్లో మనకి ఇవి అమ్ముతున్నారు, బొమ్మలు. ఇది కృష్ణుడి టెంపుల్, మళ్ళీ చెప్తున్నా, శ్రీకృష్ణ టెంపుల్. ఇదండి టెంపుల్. చాలా ఓల్డ్ టెంపుల్ అంట, చాలా ఓల్డ్. ఇదే అండి శ్రీకృష్ణ టెంపుల్, అంబలపూజ శ్రీకృష్ణ టెంపుల్. మనం ఇందాక చెప్పాం కదా, మనకైతే లోపల గుడిలో అయితే హెలో ఉందో లేదో తెలియదు. ఇంకా లోపల హెలో లేదు, ఫోన్ కూడా హెలో లేదేమో. ఇప్పుడే ఒక స్టూడెంట్ని అయితే అడిగాను. ఇక్కడ స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారబ్బా. అబౌవ్ 25 ఇయర్స్ వాళ్ళు అయితే మాట్లాడట్లా ఇంగ్లీష్ అయితే. బాగుంది టెంపుల్ అయితే, ఎప్పుడో కట్టారు. టెంపుల్ అయితే బాగుంది. ఇది ఇక్కడ ఒక స్నానం చేయడానికి కుండ అనుకుంటా, కుండ స్నానం చేయడానికి. ఇదిగోండి. సో టెంపుల్ది అయితే చూసేసాం, ఇంకా చాలా ఉంది చూద్దాం. ఒకసారి అడుగుదాం ఏమైందో, ఎప్పుడు కట్టారో అడుగుదాం ఒకసారి. ఓకే. సో ఏమైందంటే అండి, ఇలా అడిగారు, అంటే ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే నేను ఇలా చెప్పాను, ఫలానా ఆంధ్ర నుంచి వచ్చాను అని చెప్పాను. ఎలా వచ్చామంటే సోలో ట్రావెలర్ అని చెప్తే, సో మనకి ఇది ప్రసాదం ఇచ్చారు అందరికీ. కృష్ణుడి దేవుడి కింద పెట్టిన ప్రసాదం, పాల ప్రసాదం అంట, వెన్న ప్రసాదం ఇచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆ పూజారి కాస్త ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు, కుర్రోడే. ఏమైందంటే లోపలికి వెళ్ళి ఈ స్టే దేర్ అని చెప్పి లోపలికి వెళ్ళి త్వరగా వచ్చి ఈ ప్రసాదం ఇచ్చారు. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి. గుడి అయితే భలే ఉందబ్బా, వర్షం పడుతుంది లైట్గా. గుడి అయితే బాగుంది ఇక్కడ. సో ఇప్పుడు చూస్తున్న బనియాన్ ట్రీ వచ్చేసి దీని కిందనే ఫ్లూట్ సౌండ్ వచ్చిందంట. ఫ్లూట్ సౌండ్ వస్తేనే
ఇప్పుడే ఆ ప్రసాదం తీసుకొని వస్తున్నా కదా, మళ్ళీ పిలిచి బొట్టు పెట్టారు వచ్చి, నువ్వు అతిథి లాంటోడివి ప్లీజ్ కీప్ ఇట్ అని బొట్టు పెట్టారు వచ్చి. వాళ్ళే పరిగెత్తుకుని వచ్చాడు కుర్రోడైతే. సో ఇది వచ్చేసి చిన్న పక్షి పేరు తిరగట్లా నాకు, ఒక రాజా, చిన్న పక్షి రాజా. అటు సీ రూట్ నుంచి మన అమ్మలపూజ సీ రూట్ నుంచి అలపూజకి వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఒక ఫ్లూట్ సౌండ్ వచ్చిందంట. ఫ్లూట్ సౌండ్ వస్తుంది, అది చాలా బాగుందంట. అండ్ అతను వచ్చేసి శ్రీకృష్ణుడి డివోట్. ఓకే, అదండి మన శ్రీకృష్ణ స్వామి టెంపుల్ గురించి, చాలా బాగుంది. సో హాయ్ గైస్, ఇప్పుడైతే మా శ్రీను అన్న అని నాకు 1 year బ్యాక్ నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు మీట్ అయ్యాడు. హీజ్ ఎ కో ట్రావెలర్ విత్ మీ. ఇప్పుడు మళ్ళీ మీట్ అవుతున్నా. సీ హీ ఈజ్ దేర్. సీదు చేటా, వావ్ చేటా. After so many days, after so many, how are you? Journey is fine until now. Yeah. You don't have any baggage? Yeah, I have. It's upper side. Okay. Are you vacating from job? Yeah, I'm now. So ఇప్పుడైతే మనం అల్లప్పి వైపు వెళ్తున్నాం. అన్నది వచ్చేసి అల్లప్పి. సో అల్లప్పి వైపు వెళ్తున్నాం. ప్లేసెస్ చూద్దాం, బీచ్ సైడ్ రోడ్ చూద్దాం. సో లెట్స్ చూద్దాం ఏమేమి అవుతున్నాయో.